శివయ్య స్వయంగా మట్టి తట్టలు మోసిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. సిరిచెల్మ మల్లన్న ఆలయం. ఈ ఆలయం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిరిచెల్మ అనే చిన్న గ్రామంలో ఉంది. ఇక్కడ శివుడు లోక కళ్యాణం కోసం సాధారణ కార్మికుడు వలె మట్టి తట్టలను మోశారట. పార్వతీదేవి సమేతంగా ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. పల్లె దాహార్తిని తీర్చడానికి గంగాధరుడు స్వయంగా చెరువును తవ్వారు. ఈ క్రమంలో మట్టి తట్టలను కూడా మోశారట. ప్రస్తుతం ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది. ఇక్కడ ప్రతి శివరాత్రికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ సమయంలో స్వయంగా ఆ నీలకంఠుడు ఇక్కడకు పార్వతీ సమేతుడై వస్తారని ప్రతీతి. ఏ ఆలయంలోనూ కనిపించని ప్రత్యేకతలు ఇక్కడున్నాయి. గర్భగుడిలోని లింగం పైభాగంలో ఎవరో బలంగా నొక్కినట్లు కొంత లోపలికి వెళ్లి ఉంటుంది. ఇలాంటి శివలింగం అరుదుగా కనిపిస్తుంది. చెరువు నిర్మాణం కోసం నెత్తిమీద తట్టపెట్టుకొని మట్టి మోయడంతో అలా జరిగిందని స్థానికులు చెప్తారు. శైవక్షేత్రాల్లో శివుని ముందర ఒకే నంది ఉంటుంది. అందుకు భిన్నంగా ఇక్కడ 2 నందులు దర్శనమిస్తాయి. ఆలయం వెలుపల దాదాపు 25 అడుగుల దూరంలో మరో నంది సరిగ్గా గర్భగుడికెదురుగా ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి ప్రయాణిస్తున్న సమయంలో బయటి నంది మీద పడిన సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివునిపై ప్రతిబింబించడం ప్రత్యేకత. శ్రీకాళహస్తి ఆలయంలో ఉన్నట్టే 7 తలల నాగుపాము ఇక్కడ దర్శనమిస్తుంది. శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నవారు, రాహుకేతు దోషాలున్నవారు ఇక్కడ పూజలు చేస్తే మంచిదని చెప్తారు. సప్త ఋషుల తలపై నాగశేషుడితో ఉన్న శివుడి ప్రతిమ అలనాటి కళాప్రతిభకు నిదర్శనం. ఆలయంలో ఉన్న మొద్దుగన్నేరు చెట్టు వయసు కూడా తెలియదు. ఇది పురాణకాలం నాటిది అని చెప్తారు. ఆలయంలో జైన మహావీరుడు, బుద్ధ భగవానుల విగ్రహాలు కూడా ఉన్నాయి. శివకేశవుల అభేద్యాన్ని చాటుతూ వెంకటేశ్వరుడి విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది. శైవానికి ప్రతీకగా కార్తికేయుని ప్రతిమలు ఉన్నాయి. సాధారణంగా శైవ ఆలయాల్లో అగ్నిగుండాలు నిర్వహించరు. కాని ఇక్కడ మాత్రం భక్తులు నిప్పుల్లో నడిచే క్రతువు ఘనంగా జరుగుతుంది. ఆలయ ఆవరణలో అరుదైన వీరభద్రుని విగ్రహం కూడా ఉంది. శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. జాతర యొక్క మరుసటి రోజు తెల్లవారుజామునే మల్లన్న రథోత్సవం నిర్వహిస్తారు. మల్లికార్జునస్వామి ఆలయానికి చేరుకోవాలంటే నిర్మల్ ఆదిలాబాద్ జాతీయ రహదారిలో ఇచ్చోడ దగ్గర దిగాలి. ఆదిలాబాద్ నుంచి ఇచ్చోడ 32 కిలోమీటర్లు, నిర్మల్ వైపు నుంచి అయితే 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివయ్య స్వయంగా మట్టి తట్టలు మోసిన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.